బైబిల్ ఓపెన్ యూనివర్సెస్ ఇండియా ఇంటర్నేషనల్ అనుబంధ కళాశాల మియాపూర్ వారి ఆధ్వర్యంలో యూత్ సెమినార్. బైబిల్ బాగా నేర్చుకోవాలి, మీరు మహాపండితులు అయిపోతారు. మీరు అది చరిత్రపరంగాన శాస్త్రపరంగాన అని మీరు అనుకోని అవసరం లేదు. అన్ని రంగాలలో అన్ని కోణాలలో బైబిల్ నిర్ధారించబడి వ్రాయబడిన, దేవుడు ప్రేమించి మీకు ఇచ్చిన మహాగ్రంథం అండి ఇది. ముఖ్య అంశం మనస్తత్వ శాస్త్రాన్ని అధిగమించిన బైబిల్. తేదీలు జూన్ 2, 3, 4, 5 మరియు 6, 2023. స్థలం సిబిటి మియాపూర్, హైదరాబాద్. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. తండ్రి అయిన దేవుని సంకల్పంలో ఉన్నది ఇలాంటి యూత్ సెమినార్. థ్యాంక్ యూ అమ్మ. మీ అందరికీ మాధవన్నయ్య కుటుంబం, మాధవన్నయ్య అలాగే చెల్లి పద్మ, వాళ్ళ ఇంట్లోనే జీవనన్నయ్య వచ్చారు కదా కాకినాడ నుంచి. జీవనన్నయ్య వాళ్ళ ఇంట్లోనే పెట్టుకొని చాలా ప్రేమగా అన్నయ్యని చూసుకున్నారు. ఆ కుటుంబానికి కూడా మా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. స్పెషల్గా చెప్పవలసిందండి, మియాపూర్ యూత్ టీం వాళ్ళు, మీరు చూస్తున్నారు వాళ్ళు పడ్డ కష్టం, భోజనాలు పట్టుకురావడం కానీ పట్టుకెళ్ళటం కానీ. సిబిటి మియాపూర్ యూత్ టీం అంతటికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. ఓకేనా, అందరికీ వందనాలు. స్త్రీల సమాజానికి, పురుషుల సమాజానికి మనం ఎప్పుడు ఈ కార్యక్రమం తలపెట్టినా ఒకటే గుర్తుపెట్టుకోండి,
దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఇదే నిదర్శనం. సంఘానికి దేవుడు తోడుగా ఉన్నాడు అనడానికి ఇదే నిదర్శనం. నిజంగా దేవుడు మనకి ఇచ్చిన గొప్ప భాగ్యం, సంఘానికి ఇచ్చిన గొప్ప భాగ్యం. సో ఇదే స్ఫూర్తితో, ఇదే మనకి దేవుడిచ్చిన విజయంతో భవిష్యత్తులో మనం ఎన్నో కార్యక్రమాలు దేవుడి కోసం చేయాలి. ఓకే. అలాగే తమ్ముడు రవి ఈ 5 రోజులు మమ్మల్ని ఆటోలో తిప్పటం, తీసుకురావటం, తమ్ముడికి ఇచ్చిన మంచి వాహనం అండి, ఆటోను పెట్టారు. అలాగే తిమోతి అన్న, అలాగే కుమార్ అన్న, మరి వీళ్ళు వాహనాలండి, ఆటోలు 3 రోజులు ఇక్కడే పెట్టి, అలాగే ఆదినారాయణ గారి కారు, తమ్ముడు సురేష్ తన వాహనాన్ని కూడా మన పనికి విపరీతంగా వాడేది, ట్రాన్స్పోర్ట్కి, ఈ సామాన్లు తీసుకురావడానికి, ట్రాన్స్పోర్ట్కి ఈ వాహనాలన్నీ ముందుకు రావటం వల్లనే మనం ఈ సెమినార్ని బాగా చేయగలిగాం. ఓకే అండి, అందరికీ వందనాలు. ఎవరికి పేరైనా మర్చిపోతే క్షమించండి. అందరికీ మరొకసారి కష్టపడిన వాళ్ళందరికీ ప్రభు మీ కష్టాన్ని చూస్తాడు, ఇది ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకే. మరి మియాపూర్ సంఘానికి నా ప్రత్యేకమైన వందనాలండి. మనకి ఊపిరినిచ్చి, అలాగే మనకి దేవునితో ఎలా బ్రతకాలో ఒక మార్గాన్ని తెలియజేసి, నెక్స్ట్ మనందరినీ ఐక్యత పరిచిన ముగ్గురికి ఒకసారి మీ ఆనందాన్ని మీ చప్పట్ల ద్వారా తెలియజేయాలి. తండ్రి అయిన దేవునికి, యేసుక్రీస్తుకి, పరిశుద్ధాత్మకి.